గరుడ పురాణం గురించి చాలామందికి తెలుసు. అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలిసే ఉంటుంది, గుర్తుండే ఉంటుంది. గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది. దీనిని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు. మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, మనిషి బతుకున్నప్పుడు చేసిన పాపాలకు ఏ ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువుని అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాడు. విష్ణుమూర్తి గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనిని గరుడ పురాణం అని పేరొచ్చింది. ఇందులో ప్రధానంగా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పూర్వకాండం, రెండోది ఉత్తరకాండం. పూర్వకాండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తరాఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు వంటి విషయాలు ఉంటాయి.